హాయ్ అందరికీ. నేను ఈరోజు పక్కూరు నుంచి మా ఊరికి వస్తుంటే దారిలో ఒక అబ్బాయి అయితే ఇట్లాంటి పిట్టగుళ్ళు అన్ని ఒక 10 తీసుకొని వెళ్తున్నాడు అనమాట. సో ఒకటి ఇస్తావని అడిగితే ఫస్ట్ ఇయ్యను అన్నాడు. మళ్ళీ తర్వాత ఒకటైతే ఇచ్చాడనమాట. నిజంగా లిటరల్లీ దీన్ని చూసిన తర్వాత అయితే ఎంత సర్ప్రైజ్ అయ్యానమాట. సో అంత చిన్న బర్డ్ ఇంత మంచిగా నెక్స్ట్ ఎట్లా క్రియేట్ చేసుకుంది, ఎట్లా కట్టుకుంది అని. దీంట్లో కూడా ఇంత క్రియేటివిటీ ఉంది తెలుసా. అది యాక్చువల్లీ ఇలా వచ్చి ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ పడుకుంటుంది అనమాట. దాని గూడు అనేది ఇక్కడ ఉంది, దాని పిల్లలు పెట్టినా ఇక్కడ ఉంటుంది అనమాట. అది లేనప్పుడు వేరే బర్డ్స్ ఏమైనా దాని పిల్లల కోసం వచ్చినా కూడా వాటికి దాని పిల్లలు అసలు కనిపించాలన్నమాట. ఇక్కడ నుంచి వచ్చేసి ఇలా చూసి ఏం లేదని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాయి, అలా ఉందన్నమాట. కానీ ఇక్కడ నుంచి ఇలా వస్తేనే ఇక్కడ ఉంది దాని బెడ్. ఇట్లా పైన చూసి కూడా కనిపించట్లేదు, ఇక్కడ రౌండ్ లాగా ఉందన్నమాట. ఇంత చిన్న చిన్న పిల్లలు గడ్డి లాంటి అన్ని తీసుకొచ్చి ఇంత మంచిగా అసలు క్రియేట్ చేస్తుంది. ఒక ఇల్లు కట్టాలంటే నిజంగా ఒక ఇంజనీర్ ప్లాన్ చేసి మేస్త్రీలు పని వాళ్ళని ఇంత మంది చేస్తారు కదా మనం కట్టుకోవాలంటే. అట్లాంటిది ఎట్లాంటి టెక్నాలజీ లేకుండా ఏది లేకుండా ఒక చిన్న బర్డ్ ఇంత మంచిగా కట్టుకుంది, ఇంత ప్లానింగ్ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఇది చూసాక నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. అందుకే మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి లోపల చూడండి. ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఈ పక్కన సైడ్కి ఇది కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్ బెడ్ అన్నమాట. ఇక్కడ నుంచి కనిపించదు, ఇలా తిరిగి వెళ్తేనే ఇక్కడ కనిపిస్తుంది లోపల ఏముందని. ఎంత బాగా చేసింది కదా, అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీడియో